గోవింద గోవింద. తిరుమలలో ఉన్న శ్రీవారి దర్శనాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, అది కూడా చిన్నపిల్లలు ఎవరైతే సంవత్సరంలోపు ఉన్నారో ఆ పిల్లలతో తల్లిదండ్రులు ఏ విధంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా శ్రీవారి దర్శనాన్ని అది కూడా సంవత్సరంలోపు ఉన్న పిల్లలు ఏ విధంగా దర్శనం చేసుకోవచ్చు అంటే సుపథం మార్గం ద్వారా. సుపథం మార్గం అంటే ఏమీ లేదండి, ఈ బిలో 1 year బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారనమాట. సో ఈ సుపథం మార్గం ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా ఏం చేయాలి అంటే తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు మరియు ఆ బిలో 1 year బేబీ ఎవరైతే ఉన్నారో సంవత్సరంలోపు పాప లేదా బాబు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేటు ఇవేమీ లేవు అనుకుంటే వాళ్ళది హాస్పిటల్లో అంటే మదర్ హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుంది కదండి, ఆ డిశ్చార్జ్ సమ్మరీ పేపరు పట్టుకొని వెళ్తే సరిపోతుందండి. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ పట్టుకు వెళ్తేనే మీకు ఈ సుపథం మార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారనమాట. సో మీతో పాటు మిగతా ఎవరిని ఇతర కుటుంబ సభ్యులు ఎవరిని అనుమతించరండి. ఓన్లీ మీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో మిగతా పిల్లలు వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. అంతేకాకుండా ఈ సుపథం మార్గం ద్వారా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సుపథం మార్గం ద్వారా వెళ్తే మీకు తొందరగా, అది కూడా మీ చిన్నపిల్లలతో వెళ్తారు కనుక 1 to 2 hours మీకు దర్శనం ఈజీగా అయిపోతుందండి. మ్యాక్సిమం 2.5 hours మ్యాక్సిమం అయిపోతుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు శ్రీవారి దర్శనాన్ని చక్కగా హ్యాపీగా దర్శనం చేసుకొని రావచ్చు అన్నమాట. సో ఇది సుపథం మార్గం ద్వారా మీరు ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. సో చాలామందికి ఈ విషయం తెలియదు, సుపథం మార్గం అనేది ఉంది, అది కూడా బిలో 1 year బేబీస్కి మాత్రమే ఎలో చేస్తారు అన్న విషయం తెలీదు. సో ఈ యొక్క సుపథం మార్గం ద్వారా ఈ బిలో 1 year బేబీని ఈజీగా మీరు శ్రీవారి దర్శనానికి తీసుకెళ్ళవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ యొక్క సుపథం మార్గం ద్వారా వెళ్ళాలనుకునేటప్పుడు రష్ డేస్లో కానీ అదే ఏమైనా ఫెస్టివల్స్ డేస్లో కానీ అలాంటి టైంలో వెళ్ళొద్దండి దయచేసి. ఎందుకంటే ఆ టైంలో మీకు ఈ సుపథం మార్గం ద్వారా అనుమతించకపోవచ్చు. సో ముందుగా మీరు వెళ్ళేటప్పుడు ఈ ఆన్లైన్ తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ఉంటుంది కదండి, ఆ వెబ్సైట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి మీకు ఏవైనా క్వరీస్ ఉంటే అదే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వెబ్సైట్కిలో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు ఈజీగా శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చండి. అంతేకాకుండా ఈ యొక్క సుపథం మార్గం ద్వారా వెళ్ళాలనుకునే వారికి ఎటువంటి టికెట్ కానీ ఏది అవసరం లేదండి, ఓన్లీ డాక్యుమెంట్ ఒక్కటే సరిపోతుందండి. అది కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే ఈ యొక్క సుపథం మార్గం ద్వారా మీకు అనుమతిస్తారు. సాటర్డే సండేస్లో అనుమతిస్తారు, కానీ ఏంటంటే కొంచెం రష్ ఉంటుంది. ఎందుకంటే ఆ సాటర్డే సండేస్లోనే అందరూ వస్తూ ఉంటారు, సో రష్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం మీకు టైం అనేది వేరీ అవుతుంది అనమాట. 1 hour 2 hours అయిపోవాల్సిన దర్శనం మేబీ 3 hours ఇట్లా పట్టవచ్చు. సో మీరు రష్ టైమ్స్లో కాకుండా మండే టు ఫ్రైడే వెళ్తే మీకు ఈజీగా 1 to 2 hours మీరు ఈ యొక్క దర్శనం చేసుకొని ఈజీగా రావచ్చు. అది గుర్తుపెట్టుకొని అందరూ మీ యొక్క పిల్లలతోటి శ్రీవారి దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.